బనకచెర్లపై రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం తీవ్రతరమవుతుంది. సముద్రంలో వృధాగా కలిసే నీటిని వాడుకుంటే తప్పేంటని ఏపీ మంత్రి నిమ్మల అన్నారు. బనకచెర్ల రూపంలో చంద్రబాబుకు గురదక్షిణగా తెలంగాణ నీళ్లను రేవంత్ ఇచ్చారని కేటీఆర్ కామెంట్ చేశారు. రెండు రాష్ట్రాల సీఎంలు కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా తప్పుబడితే ఎలా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక నీళ్ల పంపిణీ విషయంలో లెక్కలు తేల్చుకున్నాకే ప్రాజెక్టుల నిర్మాణంపై మాట్లాడుకోవాలని సిపిఐ నారాయణ సూచించారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. ఈవేళ రాష్ట్రాలు వేరవచ్చు, పార్టీలు వేరే అధికారంలో ఉండొచ్చు, కానీ తెలుగు ప్రజలందరూ ఒక్కటే. గోదావరి నీరు వృధాగా సముద్రంలోకి పోతూ ఉంది. అవకాశం ఉన్నంత వరకు తెలంగాణ ఉపయోగించుకోండి, అవకాశం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉపయోగించుకోండి. అల్టిమేట్ గా ఆ వృధాగా పోయే నీరును ఉపయోగించుకుని తెలుగు ప్రజలందరూ కూడా బాగుండాలనే ఆలోచన మేము కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఆ సిడబ్ల్యూసీ అన్నింటినీ కూడా పర్మిషన్ తీసుకుని ఆ పర్మిషన్స్ ప్రకారమే ఆ యొక్క ప్రాజెక్ట్ ని నిర్మాణం చేస్తామన్న విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, నువ్వు బనకచెర్ల పేరిట బాబు గారికి ఏదైతే గురుదక్షిణ చెల్లించుకుంటున్నావో దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. తెలంగాణ హక్కు తేలాలి బాబు గారు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. మిగులు జలాల్లో వాడుకుంటే ఇబ్బంది ఏంటి అంటున్నారు. వాస్తవం ఏంటి? అట్లాగే మిగులు జలాలు ఏవైతే 3000 టీఎంసీలు ఉన్నాయో అదే దామాషా ప్రకారం మాకు 1950 టీఎంసీల నీళ్లు మిగులు జలాల్లో కూడా మాకు రావాలి తెలంగాణకి. అది ముందు కేంద్రంతో ఒప్పించండి. మీరు బాబు గారి చేతుల్లో ఇవాళ కేంద్రం ఉంది. ప్రధానమంత్రి గారికి ఈ యొక్క జలశక్తి మంత్రి గారు కలిసి ఈ సమస్య విషయంలో తెలంగాణ ప్రజల దృక్పథంలో కూడా మీరు ఆలోచన చేయాలి అని చెప్పి నేను స్వయంగా 3 సార్లు కలిశాను. కలిసిన తర్వాత వారు మీటింగ్ పెట్టారు. 2 ముఖ్యమంత్రులు పెట్టుకొని మాట్లాడుతున్నారు. అది కూడా మీరు వద్దంటే ఎట్లా? ఉభయ రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు ఢిల్లీకి వచ్చి జల సమస్య పైన ఎజెండాగా వచ్చి మాట్లాడారు. అది కేంద్రం కూడా సహకరించారు. ఎప్పటి నుంచో మేము కోరుకుంటుంది అదే. దాన్ని లెక్క తేల్చండి, సముద్రం పోయిన సహా. ఇప్పుడు ఎన్ని నీళ్ళు మీ తెలంగాణకు వాడుకోవాలో రేపు ప్రాజెక్టు కట్టితే ఎంత కట్టగలరు? ఇప్పుడు దిగువ ప్రాంతం సహజంగా హక్కు ఉంటుంది ఆంధ్రప్రదేశ్. ఆయన ఎన్ని ప్రాజెక్టులు కట్టగలరు? దాన్ని లెక్కేస్తే ఎన్నిటికి ఎన్ని అర్థమైపోతుంది. ఆ పరిమితి లోపడే ఆంధ్ర ప్రాజెక్టు కట్టుకున్నా తెలంగాణ ప్రాజెక్టు కట్టుకున్నా ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన పని లేదు.